హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ నిత్యవర్షిని. సో ఈరోజు ఆంధ్ర స్టైల్ టిఫిన్ పచ్చడి ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. సో మిస్ కాకుండా మొత్తం చూడండి. ఇవి మనకి కావాల్సిన ఐటమ్స్ అనమాట అల్లం పచ్చడికి. సో ఎండుమిరపకాయ, ధనియా, శనగపప్పు, మినపగుళ్ళు, అల్లం, చింతపండు, బెల్లం. ఇవి కావాల్సిన ఐటమ్స్. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిపోయిన తర్వాత మన పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా బ్రౌన్గా అయ్యేలాగా. సో అవి పేలకుండా ఉండాలంటే కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు కొద్దిగా బ్రౌనిష్గా మంచిగా వేగుతాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం మనం కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో లోపలంతా మంచిగా వేగుతుంది అనమాట అల్లం కూడా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా బ్రౌనిష్గా రెడ్డిష్గా వస్తే సరిపోతుంది. సో ఇది వేగడానికి ఒక 5 మినిట్స్ మొత్తం పడుతుంది అనమాట. 5 మినిట్స్ మొత్తం కలుపుతూ ఉండండి, అప్పుడు మంచిగా వేగుతాయి లోపల ఉన్నవి. ఎండుమిరపకాయలన్నీ కొద్దిగా ప్లఫీగా పొంగాలన్నమాట. అప్పుడు మనకి మిక్సీకి బాగా పర్ఫెక్ట్ అని చెప్పి అర్థం అనమాట. ఇలా మొత్తాన్ని కలపండి, ఎందుకంటే అప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైతే ఎండుమిరపకాయలు క్రిస్పీగా వస్తాయో అప్పుడు అది పర్ఫెక్ట్, ఇంకా మిక్సీకి పట్టేయచ్చు అని చెప్పి ఇంకా మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా లూక్ వామ్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చడిలో నిల్వ ఉండాలంటే కొద్దిగా హాట్ వాటర్ వేసి మిక్సీ పట్టాలి. అప్పుడు పచ్చడి నిల్వ ఉంటుంది ఒక 10 రోజులు. సో ఇప్పుడు మొత్తం మిక్సీలోకి వేసేసుకొని పచ్చడి పట్టేసుకుందాం. ఇక్కడ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు, అంటే మీకు సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొద్దిగా నానబెట్టిన చింతపండు పల్పు తీసుకొని మొత్తం వేసుకోండి, అప్పుడు పచ్చడి పుల్లగా బాగుంటుంది. కొద్దిగా బెల్లం, ఎందుకంటే తీపి కూడా కొద్దిగా ఉండాలి. పుల్ల తీపి రెండు కలిస్తే చాలా బాగుంటుంది. అందుకే ఈ పచ్చడి చాలా ఫ్యాన్స్ ఉంటారు అల్లం పచ్చడికి. ఇప్పుడు మనం లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు బాయిల్ చేసుకున్నవి కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టేశాను. సో మీరు టేస్ట్ చేసి మీకు నచ్చినట్లుగా తీపి ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు తర్వాత చింతపండు, బెల్లం మళ్ళీ యాడ్ చేశాను అనమాట. నాకు పుల్లగా ఎక్కువ ఇష్టం, అందుకే అవన్నీ తర్వాత యాడ్ చేశాను. మీరు కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు అన్నీ యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అల్లం పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా. సో మళ్ళీ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి, కొద్దిగా ఇంగువ వేసుకోండి.
సో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ మొత్తం కలిపేసి తాలింపు పెట్టుకోండి. పచ్చడంతా ఇప్పుడు ఆ తాలింపులో వేసుకొని మొత్తం కలర్ అంతా చేంజ్ అయ్యేలా కలుపుకోవాలి. సో కొద్దిగా రెడ్డిష్ ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది, కానీ మొత్తం కలుపుకున్న తర్వాత మెరూన్ కలర్ అయిపోతుంది పచ్చడంతా. మొత్తం చేదు ఉన్నా కూడా పోతుంది, అల్లం చేదు ఉన్నా కూడా ఇప్పుడు కలుపుకున్నప్పుడు మొత్తం పోతుంది. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి. సో చూసారు కదా, ఆంధ్ర స్టైల్ టిఫిన్ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో మొత్తం మీకు చూపించాను. చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా టేస్టీగా పచ్చడి చేసుకోవాలంటే ఇది చేసుకోవచ్చు. సో మంచిగా ఇవి దోశలో కానీ ఇడ్లీలో కానీ పర్ఫెక్ట్ ఉంటాయండి. మీరు నచ్చినట్లుగా తినచ్చు, అన్నంతో తినచ్చు అండ్ దోశల్లో, ఇడ్లీలో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నిత్యవర్షిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.